హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలాగా తెల్లవారుజామునే లేచి ఈ పనులన్నీ చేసుకున్నానండి. 3 గంటలకే లేచానండి ఈరోజు. లేచి ఈ బౌల్స్ అన్నీ తీసేసి మళ్ళీ బౌల్స్ కొత్తయి పెడతాను కదండీ! మళ్ళీ పాత పువ్వులన్నీ పడేసి కొత్త పువ్వులు, వాటర్ కొత్తగా అంతా పెట్టుకుంటానండి. అందుకనే బౌల్స్ తీసి ముందు పెట్టుకొని చక్కగా ఊడ్చేస్తాను. ఊడ్చి చల్లుకొని, ముగ్గేసుకొని ఇలా బౌల్స్ మళ్ళీ అలంకరించి గుమ్మాలకు పెట్టేస్తానండి. ఇలా నాకొచ్చిన ముగ్గు వేసుకొని అందులో పసుపు, కుంకుమ మాత్రం ప్రతిరోజు వేస్తానండి నేను. అది మాత్రం మేము తొక్కమండి. పసుపు, కుంకుమ మాత్రం తొక్కము. తొక్కకుండానే నడుస్తాము. కనపడుతుంది ఆ ముగ్గు మీకు తొక్కి ఉండదు. గాలొస్తే తప్ప ఇటటు పోవడం ఏది జరగదండి. దాన్ని తొక్కటం అయితే అసలే జరగదు. అలాగుంటదండి ముగ్గు. ఈరోజేసింది రేపు కూడా అలాగే ఉంటదండి. చూడండి ఇంత పొద్దున్నే అంతా నేనేంటంటే నైట్ ఒక్కోసారి క్లీన్ చేస్తాను. లేదా తెల్లవారుజామున చేస్తానండి టైముంటే. ఇలా పొయ్యి క్లీన్ చేసుకున్నా అండి. చక్కగా పొయ్యి పూజ కూడా చేసుకున్నాను. ఎందుకంటే త్వరగా లేచాను కదండీ! పనులు ఒకదానెమ్మటి ఒకటి అవుతూనే ఉంటాయి. ఇంకా కొంచెం తెల్లవారుజామున స్వామివారికి కొంచెం ప్రసాదం చేద్దాం అనని చెప్పి పాలు పెట్టొచ్చానండి. మా వారికి టీ పెట్టలేదు. ఇలాగా అన్నీ క్లీన్ చేసుకున్నానండి. నిన్న పెట్టినయన్నీ మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకున్నా అండి. ప్రతిరోజు చేసే పనే అండి. చూడండి ఇలా కింద కింద కాస్త దులుపుకుంటానండి. కొద్దిగా కింద మందిరం సాఫ్ చేసుకొని మళ్ళీ నిన్న పూలు పెట్టినయన్నీ తీసేసి చక్కగా గిన్నెలు అన్నీ పూజకు సంబంధించిన సామాన్లన్నీ తోముకుంటానండి ఇలాగా. తర్వాత స్వామివారి అభిషేకానికి రెడీ చేసుకున్నానండి. ఈరోజు చిట్టి అమ్మవారిని పెట్టుకున్నానండి. ఎందుకంటే గురువారం రోజు కూడా లక్ష్మీవారంతో సమానమండి. పెట్టుకోవాలి. తర్వాత తులసి పూజ చేసుకున్నానండి. చూడండి ఇలాగ మనం ఏదైనా తెల్లవారుజామున ఈ దీపం వెలుగుతుంటే ఎంత బావుంది చూడండి. 5:30 లోపు నా పూజ అయిపోయిందండి. ఆ దీపం చూస్తుంటే నేను చేసింది, లేసింది అంతా నేనెంత కష్టపడ్డానో మొత్తం పోయిందండి. అంత బావుంటదండి ఆ తులసి పూజ. చూడండి ఈ వెండి క్లీనింగ్ నేను ఖాళీగా ఉన్నప్పుడు ఈ పనులు చేసుకున్నా అండి. ఈ వీడియో పెట్టాను. మీకు నచ్చితే చూడండి, లైక్ చేయండి. ఎందుకంటే సబ్‌స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మీకు ఏదున్నా కూడా మంచి విషయాలే పెడతానండి. ఏది పెట్టినా కూడా వీడియో నచ్చితే లైక్ చేయడం మానొద్దండి. వీడియో